ఫైట్స్ బాగున్నాయి. ఏంటంటే మీరు ఊహించింది ఏమైనా కనిపించిందా సినిమాలో? అంటే అట్లేం లేదు, అంతా ఊహించేలాగానే ఉంది. చాలా డల్ గా చెప్తున్నా అంటే సినిమా ఏం బాలేదా? మీ ఫేస్ లేదు అంత బాగుంది. అంటే మార్నింగ్ షో కదా, 4 o'clock షో కదా, అంత బాగుంది. చూసా చెప్పండి ఎలా ఉంది? అంతా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? ఏంటి రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. తర్వాత వస్తున్న సినిమా అవునవును. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలా ఉంది? అంటే అంత ప్రెడిక్టబుల్ గా ఉంది. మెగా ఫ్యానా మామూలు మూవీ ఫ్యానా? లేదు మూవీ లవర్. చాలా డేస్ తర్వాత వస్తుంది. లేదు సెన్సేషనల్ హిట్ ఇది. అవునా? మీసం తిప్పుకోండి ఫ్యాన్స్ అందరూ కొట్టినాం మనం. Fantastic job, I can tell, because he lived in many roles, and it's not just a single role he did many roles, and every role he nailed it. I can say this is a true comeback for Charan, and Shankar did a really good job. So it was a really nice movie. సంక్రాంతికి ఫ్యామిలీస్ ప్రిఫర్ చేసే మూవీ అనుకో. Yeah, it is a family movie, and every Indian citizen need to watch this movie. So it is all about I don't want to put some negative comments on it, or I don't want to put some politics into it, but every Indian citizen must watch it, and I want everyone to change after watching that movie. You can't enjoy that moment when you are in the theater. Yeah, it was good. It was good. Yeah, it was good. సో నానా హైరానా సాంగ్ లేకపోవడం ఏమైనా డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చా? Yeah, it was a little I was అంటే లాస్ట్ ఫైనల్ గా వేస్తారేమో అనుకున్నాం. Interval scene is highlight. Every scene is a highlight. I can tell you that every scene is a highlight, because too many elevations, and Charan is he lived in many roles. I personally అంటే నేను ఒక ఫ్యాన్ గా కాదు, as a first premium ga, because we waited 2 hours here and we have been to the movie, but all the patients, and they have really done a fantabulous job. That's all. ఆల్రెడీ రామ్ చరణ్ గారికి RRR మూవీ ఉండింది కాబట్టి శంకర్ గారికి కూడా ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది. 100% క్రేజీ ఉండింది మూవీ, నో డౌట్ దానిలో అయితే. సో బయట ఎక్కడైనా అంటే కొంచెం నెగిటివ్ చేసినా అది జస్ట్ ఏదో వాళ్ళు ప్రమోషన్స్ కోసం వాటి కోసం చేస్తున్నారు తప్ప, సినిమా అయితే అసలు క్రేజీ ఉండింది, నో డౌట్. దానిలో ఫ్యాన్స్కి అందరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఫీస్ట్ లాంటిది. ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీస్ కూడా అందరూ వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేయొచ్చు. ఏపీలో జరిగిన పొలిటికల్ సిచువేషన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నట్టు చెప్పారు కదా చాలా. లేదండి, అది నేను డిస్క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు. సో యా, చాలా బాగుంది. అవునా? ఏంటంటే ఆ విజువల్ ఫీస్ట్ ఏమన్నా కనిపించిందా? చాలా భారీ బడ్జెట్ సినిమా. ఆఫ్టర్ 3 years కదా, వి ఎంజాయ్డ్ అ లాట్. సినిమా బాగుంది, చూడొచ్చు. శంకర్ గారి కోసం, రామ్ చరణ్ గారి కోసం చూడొచ్చు. ఏంటంటే పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఏనా లేకపోతే? పొలిటికల్ కాన్ఫ్లిక్టే మొత్తం. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అదే సేమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీనే, కానీ మనకి కొన్ని అన్నీ మనకి కొన్ని చూసినట్టు అనిపిస్తాయి కానీ, బట్ ఓకే సినిమా ఒకసారి చదివితే చూడొచ్చు. బోరు కొట్టడానికి ఏం లేదు కానీ ఒకసారి చూడొచ్చు. కేవలం రామ్ చరణ్ గారి కోసం, శంకర్ గారి కోసం చూడాలంటే. సో శంకర్ గారు ముందు సినిమాతో చాలా మంది అంటే పోల్చారు, మొన్నటి దాకా హిట్ లేదని చెప్పి. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? వాటితో పోలిస్తే చాలా బెటర్ అంతే. మరి